పెట్టుకున్నటువంటి పరమాత్మ ఆయన నడిచి వెడుతుంటే ఆయన బరువు తట్టుకోలేక అడుగు తీసి అడుగు వేస్తుంటే భూమి కింద తన పడగలతో పట్టుకున్నటువంటి శేషుడి యొక్క పడగలు నలిగిపోయి కుంగిపోతున్నాయిట. పైన ఎవరు పొట్టి బ్రహ్మచారి రూపంలో వామనమూర్తి నడుస్తుంటే యజ్ఞమాటంలోకి వెళ్ళాడు. అబ్బో దాని ముందు ఏనుగులున్నాయి, గుర్రాలున్నాయి, రథాలున్నాయి, లోపల వేదం చదువుకున్న వాళ్ళు ఉన్నారు, హోమగుండాలున్నాయి, ఎంతో మంది ఘన జటా చెప్తున్నారు. ఆ లోపలికి వెడుతున్నాడు. ఆ వామనమూర్తిని చూశారు. ఏమిటి నిన్న ఉపనయనమైంది, ఈ పిల్లవాడు ఏమిటి ఇంత తేజోమూర్తిగా ఉన్నాడు అని వాళ్ళు ఆశ్చర్యపోయి, ఏమిటి పిల్లవాడు ఇంత తేజోమూర్తిగా అంత వేదం చదువుకున్నవాడిగా ఈ నిన్న ఉపనయనం చదువుకున్నవాడు ఎలా ఉంటాడని ఆశ్చర్యపోతుంటే, కొందరితో జట చెప్పును, కొందరితో గోష్ఠి చేయు, కొందరితో ముచ్చటాడు, కొందరు నవ్వు అంటూ కొందరి దగ్గరికి వెళ్ళాడు. ఆ వేదంలో వాళ్ళు చెప్తున్నటువంటి ఘన జటాలో వాళ్లతో కలిసి జట చెప్పాడు. కొంతమంది దగ్గరికి వెళ్ళి మీరు చెప్తున్న మంత్రానికి అర్థం ఏమిటని అడిగి నవ్వి మీరు చెప్పిన అర్థం కాదు, ఆ మంత్రానికి ఈ అర్థం వస్తుందనేవాడు. కొందరితో చర్చించును, కొందరితో ముచ్చటాడు, కొందరు నవ్వును, కొందరితో గోష్ఠి చేయు, కొందరితో చర్చించును. ఇలా వాళ్ళందరితో మాట్లాడుతుంటే వాళ్ళందరూ చూసి శుంభుండో హరియో పయోజభవుడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చకాక ధరణిం ధాత్రీశురుండెవ్వడి శుంభజ్యోతనుడి మనోజ్ఞతనుడంచున్ విస్మయభ్రంతులై సంభాషించిరి బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్యంబునన్నారు. ఆ వచ్చిన పిల్లవాడు వీడు నిజంగా ఒటువైతే ఇంత తేజస్సు ఉంటుందా? అసాధారణంగా ఉన్నాడే. ఇతను పరమశివుడు వచ్చాడా, శ్రీ మహావిష్ణువు వచ్చాడా, సూర్యుడు వచ్చాడా, అగ్నిహోత్రుడు వచ్చాడా అని వాళ్ళు తెల్లబోయి ఒకళ్ళతో ఒకళ్ళు చెవుల్లో రహస్యంగా మాట్లాడుకుంటున్నారట. ఆ వచ్చినటువంటి బ్రాహ్మణులు చిన్నగా తీసుకుని బలిచక్రవర్తి దగ్గరికి తీసుకెళ్లారు. విశ్వనాథ సత్యనారాయణ గారు పోతన గారి భాగవతం మీద వ్యాఖ్యానం చేస్తూ ఒక చోట అన్నారు, ఇటువంటి పద్యం మళ్ళీ రచన చెయ్యాలి అంటే పోతన గారే పుట్టాలి అన్నారు. అంత గొప్ప పద్యం. మళ్ళీ బలిచక్రవర్తిని చూశాడు. చూసి స్వస్తి జగత్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు సుధారాపదవ్యపహర్తకున్ మునీంద్రస్తుత మంగళద్ధర విధాన విహర్తకు నిర్జరీగళంజస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవ లోకభర్తకున్ అన్నాడు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు. స్వస్తి అంటే శుభం, శుభం, శుభం. ఆశీర్వచనం పలుకుతున్నాడు బ్రహ్మచారి. ఓ బలిచక్రవర్తి నీకు శుభం. బ్రాహ్మణులు చెప్పినటువంటి యజ్ఞయాగాది క్రతువులను చేసేవాడా నీకు శుభమగుగాక. దేవతల యొక్క భార్యల మెడలలో ఉండేటటువంటి మంగళసూత్రములను లాగగలిగిన వాడా నీకు శుభమగుగాక. దేవతా సామ్రాజ్యాన్ని అధిష్ఠించినటువంటి ఓ బలిచక్రవర్తి నీకు శుభమగుగాక. పైకి స్వస్తి స్వస్తి స్వస్తి, ఆంతరమునందు అర్థం స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు. ఇన్నాళ్ల నుంచి మూడు లోకములను పరిపాలించేటటువంటి శాసకుడిగా ఇంద్రపదవిలో కూర్చున్నావు, నేను వచ్చేశాను ఇవాళతో స్వస్తి, ఇంకా అయిపోతోంది. పైకి శుభం అన్నట్టుంటుంది, లోపల ఇవన్నీ ఇవాల్టితో ఆగిపోతున్నాయి. ఒకే పద్యం రెండు రకాలుగా ఉంటుంది. చూశాడు బలిచక్రవర్తి, మురిసిపోయాడు ఆ పిల్లవాడిని చూసి. అబ్బా ఎంత అందంగా ఉన్నాడ్రా అని చెప్పి, ఒడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాసస్థలం వెయ్యది ఎడకున్నీ వరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మకము యోగ్యం వయ్య సుహృతంబులయ్య శిఖలున్ కళ్యాణమి కాలమున్ అన్నాడు. ఒడుగా ఎవ్వరి వాడవెవ్వడవు. ఓ ఒడుగా ఉపనయనం చేసుకున్న బ్రహ్మచారి, ఎవరి పిల్లాడివి, ఎక్కడుంటావు? ఏమీ ఆశ్చర్యమయా, నువ్వు రావడం చేత నా వంశం అంతా తరించిపోయింది. నువ్వు వస్తుంటే అగ్ని కీలలు పైకి లేస్తున్నాయి హోమగుండాల్లోంచి. సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్, నా జన్మ నా వంశం తరించిపోయి. ఓ వటువా పరమ సంతోషం కలుగుతోందయా. నువ్వు ఎవరు, ఎక్కడుంటావో చెప్పు, నీ ముద్దు మాటలు వినాలని ఆనందంగా ఉందన్నాడు. పక్కన భార్య వింధ్యావళి కూర్చునుంది. ఆయన అన్నాడు, వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు వామనమూర్తి, ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒకచోటనకయందుండనేర్తు, ఎవ్వరి వాడనం చేరీతి పలుకుదు నాయంత వాడనై నడువనేర్తు.
ఇది నేర్తు అది నేర్తు అనియేల చెప్పంగ నేరుపులన్నీయు నేను నేర్తు ఇది నడువడి అని ఎట్లు వక్కా నింతు పూని ముప్పోకల పోవ నేర్తు ఒరులు నాకు కాదు ఒరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకడు లేడు తుల్లి సిరియు కలదు చెప్పెద నాటింకి సుజనులందు తరచు సొచ్చియుండు అన్నాడు ఆయన. ఒక బ్రహ్మచారి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు. ఎవరి పిల్లాండని చెప్తే మాత్రం ఏం సుఖం లేవయా, ఉపనయనం చేసిన తర్వాత గురువుగారి దగ్గరికి గురుపత్ని దగ్గరికి పంపిస్తారు. భిక్షాన్నం తీసుకొచ్చి గురుపత్నికి ఇస్తే గురుపత్ని పెట్టిన అన్నం సహ విద్యార్థులతో కలిసి తినాలి. ఫలానా రాజుగారి అబ్బాయిని ఫలానా వాళ్ళ అబ్బాయిని కొత్తగా అహంకారం ఎందుకు? గురువుగారి దగ్గర చదువుకునేటప్పుడు వినయంతో పడి ఉండడమే. అందుకని ఫలానా చోట ఉంటానని చెప్పడం ఎందుకు? గురువుగారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెడుతుంటాను కాబట్టి అంతటా ఉంటాననుకో. నేను శ్రీ మహావిష్ణువుని కాబట్టి వ్యాపించి ఉంటానని. ఆయన ఏం అబద్ధం చెప్పట్లేదు, సత్యమే చెప్తున్నారు. కానీ బలిచక్రవర్తికి ఒకలా అర్థం అవుతోంది. ఫలానా వాళ్ళ పిల్లాన్ని అని చెప్పడం ఎందుకు? నేను ఫలానా వాళ్ళ పిల్లాన్ని అని చెప్పాలి అంటే వాళ్ళ మాట నేను వినాలి. అసలు నేను ఒకళ్ళ మాట వింటే కదూ, నేను చెప్పిన మాట మిగిలిన వాళ్ళు వింటారు కాబట్టి ఎందుకు లేదు ఆ ప్రస్తావన, అక్కర్లేదు, తీసేయి. ఏం చదువుకున్నావని అడిగావు కదూ, ఇది చదువుకున్నాను అది చదువుకున్నాను అని ఏం చెప్పను, చదువులన్నీ చదివేశాననుకో. ఏం చేస్తుంటావని అడిగావు కదూ, సాధారణంగా 3 పనులు చేస్తుంటాననుకో. అంటే 3 కాలముల యందు సంధ్యావందనం చేస్తాననుకో అని ఆయనకి అర్థం అవుతోంది. సృష్టి స్థితి లయ చేస్తుంటానని ఆయన అర్థం. కాబట్టి పూని ముప్పోకల పోవనేర్తు ఒరులు నాకు కాదు ఒరులకు నేనవుదు నన్ను ఆదుకుంటాననగలిగిన మనగాడు ఎవడు ఉండడయో ఈ లోకంలో. కానీ అందరికీ మాత్రం నేను ఉపకారాలు చేస్తూ ఉంటాను. తుల్లి సిరియు కలదు. ఒకప్పుడు లక్ష్యం ఉండేదయ్యో, ఇప్పుడు మరి బ్రహ్మచారి కదూ, భార్య ఎందుకుంటుంది పక్కన? ఒకప్పుడు మా నాన్నగారు అమ్మగారికి బిడ్డగా ఉంటే ఐశ్వర్యం ఉంది, బ్రహ్మచారిని కదూ, గురువుగారి దగ్గర ఉన్నాను, డబ్బున్నవాడిని నేను ఎలా అంటాను, అలా అనకూడదు. అందుకని అలా అర్థం అవుతోంది బలిచక్రవర్తికి. తొల్లి సిరియు కలదు చెప్పేద నాటింకి సుజనులందు తరచు సొచ్చియుండు. నిజం చెప్పకపోవడమే. నా మనసు ఎప్పుడు ఎవరి యందు ఉంటుందో తెలుసా? మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు, ధర్మం పట్టుకున్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ యందు నా మనసు ఉంటుంది. అంటే ఆ పిచ్చి చక్రవర్తి బలిచక్రవర్తి చూసి మురిసిపోయి, ఓరి పొట్టి బ్రాహ్మణుడా, పుట్టాక మాటలు నేర్చుకున్నావా, మాటలు నేర్చుకుని పుట్టావా అన్నాడు. అని నిన్ను చూస్తే బ్రహ్మచారివి కదూ, ఏదైనా ఇచ్చేయాలనుంది. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టాలి. నీకు భిక్ష పెట్టాలంటే మనసు రావట్లేదు, ఏదో కొద్దిగా ఇవ్వడం ఏమిటి? నీకేం కావాలడుగు. వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో కరులో రత్నములో రథములో వివృష్ణాన్నమో కన్యలో హరులో భూములో గ్రామంబులో నికేతనములో ధరణీఖండమో కకయేమడిగదో ధత్రీ సురేంద్రోత్తమ. నీకేం కావాలి చెప్పి ఇచ్చేస్తాను. పెద్ద జాబితా ఒకటి జరిగాడు. నీకు ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా, ఒంటెలు కావాలా, కన్నెపిల్లలు కావాలా, గ్రోకట గ్రామాధ్యనేకాగ్రహారంబులు అడిగిన చీమలు వందునిచ్చే అంటాడు అలసాని పెద్దనగారు. అలా అగ్రహారాలు కావాలా, భూములు కావాలా, ఇళ్ళు కావాలా, ఏవి కావాలి చెప్పు నీకు ఇచ్చేస్తానన్నాడు. ఆయన నవ్వి అన్నాడు వామనమూర్తి, ఇవన్నీ నాకెందుకయా? ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేరయ్యమ్ము సొమ్ము మేరయొల్లా కోర్కెతీర బ్రహ్మ కూకటి ముట్టెద ధనకుసుక సంద్ర ధనవేంద్ర అన్నాడు. ధనకుతుక సంద్ర ధనవేంద్ర, దానం ఇచ్చేస్తాను సంబరపడిపోతున్నావో రాక్షసేంద్ర. ఒంటివాడ నాకు 1-2 అడుగుల, 3 అడుగులు అనలేదు. అది చమత్కారం. పోతన గారి చేతిలో పద్యం అలా ఒదిగింది. 1-2 అడుగుల, 1 అడుగు 2 అడుగు 3 అడుగులు, దాని అర్థం 1-2 అడుగులు ఇచ్చానను. బ్రహ్మానందమయ్యా నాకు అది పై అర్థం. ఇచ్చానను బ్రహ్మాండం అంతా కొలిచేస్తానయ్యా లోపల అర్థం. 1-2 అడుగుల మెరయిమ్ము సొమ్ము మెరయొల్ల కోర్కెతీర బ్రహ్మకూకటి ముట్టెద ధనకుతుక సాంద్ర ధనవేంద్ర. దానం చేసేస్తానని సంబరపడిపోతున్నావే. ఏది ఇచ్చాను అను 3 అడుగులు. బ్రహ్మాండాన్నంతటినీ కొలుస్తా ఒక అర్థం. బ్రహ్మా చేస్తా తప్ప వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000ను తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. అది ఇచ్చేస్తాను ఇది ఇచ్చేస్తానంటావేమయ్యా బలిచక్రవర్తి? ముందు ఏది పొందాడో దానితో తృప్తి ఉండడం గొప్ప తప్ప, తృప్తి లేని వాడికి సప్తద్వీపాలు రాసి ఇచ్చేస్తే మాత్రం వాడికి తృప్తి ఉంటుందా? ఇంకా ఏదో రాసి ఇవ్వలేదు, ఎక్కడైనా 8వ ద్వీపం ఉందేమో అని ఏడుస్తూ కూర్చుని ఉంటాడు వాడు. కాబట్టి మనిషికి తృప్తి ప్రధానమయ్యా. నాకు 3 అడుగులు చాలు, ఆ 3 అడుగులు ఇచ్చానను నాకు ఎంత తృప్తో. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000ను తృప్తించెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే తృప్తియే. అందుకే కౌపీనవంత కలు భాగ్యవంత అంటారు శంకరాచార్యులు వారు. గోచీ పెట్టుకున్న వాడి కన్నా ఐశ్వర్యవంతుడెవరు అన్నారు.
రాజ్యాలేలే వాళ్ళు, ఐశ్వర్యాలు ఉన్నవాళ్ళు, అధికారాలు ఉన్నవాళ్ళు అన్నీ విడిచిపెట్టిన వాడి దగ్గరికి శాంతి కోసమని పరిగెడుతుంటారు. ఎందుకని అంటే వాడు అన్నీ విడిచిపెట్టడంలో శాంతి ఉంది, అన్నీ పట్టుకోవడంలో అశాంతి ఉంది అని తెలుసుకున్నారు. మహానుభావుడు దత్తాత్రేయ స్వామి వారు నాకు 21 మంది గురువులు అన్నారు. అందులో ఒక పక్షి పేరు కూడా చెప్పారు. చెప్పి ఆ పక్షి కూడా నాకు గురువే అన్నారు. ఎందుకని పక్షి గురువు అని అడిగారు. అదో మాంసం ముక్క పట్టుకుని ఎగురుతోంది. దాని నోట్లో ఉన్న మాంసం ముక్క కోసం మిగిలిన పక్షులన్నీ వచ్చి దాన్ని పొడుస్తున్నాయి. ఆ మాంసం ముక్క వదిలిపెట్టేసింది. అన్నీ అక్కడికి పోయి ఇది హాయిగా వెళ్ళి చెట్టు మీద కూర్చుంది. కూర్చుని వదిలేయడంలో సంతోషం ఉంది, పట్టుకోవడంలో ఏడుపు ఉంది. ఏంది ఆ పక్షి? ఆ పక్షిని చూసి నేను నేర్చుకున్నాను, అందుకని పక్షి నాకు గురువు అన్నారు. అందుకు కదూ కాషాయం కట్టుకున్నవాడు సభలోకి వస్తే నకర్మణాన ప్రజాధనైన త్యాగేనైకే అమృతత్వమానసో పరీణనాకం నిహితం గుహాయాం విభ్రాజతే తజ్జతయో విశంతి అంటూ ఆ కైవల్యోపనిషత్తు మంత్రాలన్నీ చదివి స్వాగతం చెప్తారు. కాబట్టి ఆ తృప్తి లేని నాడు ఎవరు ఎంత ఇస్తే మాత్రం సంతోషం ఉంటుందయా? కాబట్టి నాకు 3 అడుగులు ఇచ్చానను చాలు. గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల శంభులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకంక్షితంబైన 3 అడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికి. అద్భుతమైన పద్యాలు పడిపోయాయి. ఆశ్రమములను ఆధారంగా ఉంటుంది. ఒక వర్ణం వారి ధర్మం ఇంకో వర్ణం వారికి ఉండదు. ఒక ఆశ్రమంలో ఉన్న వాళ్ళ ధర్మం ఇంకో ఆశ్రమంలో వాడికి ఉండదు. బ్రహ్మచారికి ఉండే ధర్మం బ్రహ్మచారిది, గృహస్థుకుండే ధర్మం గృహస్థుది, వానప్రస్థు ధర్మం వానప్రస్థుది, సన్యాసి ధర్మం సన్యాసిది. సన్యాసి గృహస్థులా బతకూడదు, గృహస్థు సన్యాసిలా బతకూడదు. బ్రహ్మచారి గృహస్థాశ్రమాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి నేను బ్రహ్మచారిని. నాకు బ్రహ్మచారికి ఉండవలసినవి ఏమిటి? మహా అయితే ఓ గొడుగు ఉండొచ్చు, ఎక్కడికైనా వెళుతున్నప్పుడు వానబడితే వేసుకోవడానికి. జన్నిదమో ఇంకో జంజం పోగు దగ్గర పెట్టుకోవచ్చు. గబుక్కుని ఏ కారణం చేతనైనా వేసుకున్న జంజం పెరిగిపోతే కొత్త యజ్ఞోపవీతం వేసుకోవడానికి. లేదు కమండలయో, ఆ పట్టుకున్న కమండలం కన్నం పడిపోతే నీళ్లు కారిపోతాయి కాబట్టి ఇంకో కమండలం దగ్గర పెట్టుకోవచ్చు. కమండలయో నాకు ముంజియో దండమో దర్భల మరుత్రాడోటి కావాలంటే పక్కన పెట్టుకోవచ్చు ఇంకోటి. లేదు ఒక్కొక్క వర్ణం వాళ్ళు ఒక్కొక్క కర్ర పట్టుకోవాలి. ఆ కర్ర ఒకటి పక్కన ఇంకోటి పెట్టుకుంటే తప్పేం లేదు. ఏ అరణ్యానికో వెళ్తున్నప్పుడు ఆ కర్ర చేత్తో పట్టుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఆత్మరక్షణార్థం ఆ కర్ర పట్టుకుని పెడతారు. కాబట్టి నాకు ముంజియో దండమో గొడుగేనెక్కడ, ఉపనయనం చేసుకున్న బ్రహ్మచారిని నేనెక్కడా, భూములెక్కడ కరుల్ వామాక్షుల శంభులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ. బ్రహ్మచారి చెయ్యవలసిన పనికి నువ్వు ఇచ్చే కానుకలకి సంబంధం ఏమైనా ఉందా? నాకెందుకయ్యా కన్నెపిల్లలు, ఏనుగులు, ఒంటెలు, రథాలు, భూములు, అగ్రహారాలు, ఇళ్ళు ఇవన్నీ నాకెందుకు? బ్రహ్మచారికి ఏం చేసుకొని ఇవన్నీ పెట్టుకుని ఉన్న బ్రహ్మచర్యం నాశనం అయిపోతుంది. జరిగే గాయత్రి మహామంత్రం కూడా జరగదిహ. ఎందుకు వచ్చింది? నాకు అక్కర్లేదు. అంటే ఆశ్రమ ధర్మాన్ని నిలబెట్టుకోవలసినటువంటి అవసరం, ఆశ్రమ ధర్మాన్ని నిలబెట్టుకునేటప్పుడు ఎవరి దగ్గర ఏ వస్తువులు ఉండాలన్న ధర్మం. అంతేకాదు ఒక ఉపనయనానికి వెళ్ళేటటువంటి వాడు కూడా అసలు ఉపనయనానికి ఎలా వెళ్ళాలో కూడా పోతన గారు చెప్పకుండా చెప్పారు. మనం ఉపనయనానికి వెడితే భిక్ష వేస్తాం. ఎక్కడి నుంచి వేస్తాం భిక్ష? సాధారణంగా ఉపనయనానికి వెడితే వాళ్ళింట్లో పళ్ళెల్లో బియ్యమే తీసుకొస్తే అవే వీడు తీసుకుని వాళ్ళకి వేస్తాడంటే మొదట భిక్షాటన చేసిన వాడు వీడు. వీడికే బియ్యం లేవు వేయడానికి, వీడే వాళ్ళింట్లో బియ్యం తీసుకుని వాడికి భిక్ష వేస్తే బ్రహ్మచారికి ఇక వీడేం భిక్ష వేసినట్టు? వీడు ఉపనయనానికి వెడుతున్నాడంటే వీడికి అసలు బియ్యం పట్టుకుని వెళ్ళాలి ఉపనయనానికి. ఆ వేసేటప్పుడు పిల్లాడికి పట్టుకెళ్ళి పెద్ద పెద్ద చెక్కులు, 100 రూపాయల కట్టలు, బంగారం గొలుసులు ఇవి కాదు ఇవ్వవలసింది. పిల్లవాడికి పనికొచ్చేది ఇవ్వాలి. ఓ గొడుగు ఇవ్వాలి, ఓ యజ్ఞోపవీతం ఇవ్వాలి, ఓ గాయత్రి మహామంత్రం ఎలా చేసుకోవాలో ఆ సంధ్యావందన విధికి సంబంధించిన పుస్తకం ఇవ్వాలి, ఓ కమండలం ఇవ్వాలి. అలా అటువంటి వస్తువులు ఇవ్వాలి. అంతేకాని ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఏది ఇవ్వాలో అది ఇవ్వాలి తప్ప అది పాడైపోయేటటువంటి వస్తువుల్ని అందించకూడదు. కాబట్టి గొడుగో జన్నిదమో కమండలయో ముంజియో దండమో వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల శంభులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకంఠితంబైన 3 అడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్. 3 అడుగులు చాలయా నాకు, 3 అడుగులు ఇచ్చానను అది నాకు బ్రహ్మాండం. నిజం కూడా ఆయన బ్రహ్మాండాన్ని కొలిచేస్తాడు ఇచ్చానంటే. అంటే చూశాడు ఏమిటో పిల్లవాడు పాపం ఎంత చెప్పినా వింటలేదు. 3 అడుగులు 3 అడుగులు 3 అడుగులు పట్టు కూర్చున్నాడు. పైగా ఎవడు పుచ్చుకుంటున్నాడో వాడు కొలుచుకోవాలి. ఆ పొట్టి పిల్లాడు, ఆ పిల్లాడు 3 అడుగులు వేస్తే ఎంత వస్తుంది? ఇంత బలిచక్రవర్తిని ఆ భూమి ఇవ్వను. సరే ఇంత మంకు పట్టు కూర్చున్నాడు, సరే అలాగే ఇస్తాను లేవయా పుచ్చుకో. రమ్మా మానవ కొత్తమ లెమ్మా నీ వంచితంబు లేదనకిత్తున్ చెమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగవలయు నేటికి తడయం. పిల్లవాడా ఏది నీ కుడిపాదం చాపి బంగారు పళ్ళెంలో పెట్టు, నా భార్య వింధ్యావళి నీళ్లు పోస్తుంది, కాళ్ళు కడుగుతాను, కాలు కడిగి నీకు దానం చేసేస్తాను, 3 అడుగులు ఇదం నమమా అంటూ నీటి ధార విడిచిపెడతాను అన్నాడు.
పరిగెత్తుకొచ్చాడు శుక్రాచార్యులు వారు. ఉరే 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 ఎంత పని చేసేస్తున్నావురా, దానం ఇచ్చేస్తానని ఉబలాట పడిపోతున్నావు. వచ్చినవాడు శ్రీ మహావిష్ణువురా, నువ్వు ఇచ్చానని నీటి చుక్క విడిచిపెట్టావో 3 లోకాలు కొలుస్తాడు 2 పాదాలతో. 3వ పాదం ఎక్కడ పెట్టనని అడిగి నీ నెత్తి మీద పెట్టి తొక్కేస్తాడు. ఇవ్వనని చెప్పరా? బతకి ఉండడం కన్నా కూడా మాట తప్పడం పెద్ద విశేషం కాదు. వారిజక్షలందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జకిత గోకులగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చునగమ బొంగడధిపా అన్నాడు. రాక్షసనీతి కోటేశ్వరారు చెప్పారండి సభలో, అందుకు పాటిస్తున్నాం అనద్దు. వారిజాక్షులందు ఆడవాళ్ల విషయంలో మళ్ళీ చెప్తున్నాను, రాక్షసనీతి. వారిజాక్షులందు వైవాహికములందు పెళ్లిళ్ల విషయంలో మానవిత్త ప్రాణభంగమందు, మానము ప్రాణము విత్తము పోతున్నప్పుడు జకిత గోకులగ్ర జన్మరక్షణమందు బ్రాహ్మణుణ్ణి గోవుని రక్షించడంలో బొంకవచ్చు నఘము పొందడిదిప, అబద్ధం ఆడవచ్చు, దానివల్ల ఏ విధమైనటువంటి పాపము రాదు, కాబట్టి నేను ఇవ్వనని చెప్పి అంటే ఆయన అన్నాడు బలిచక్రవర్తి, గురువుగారు దానం చేస్తానని బ్రహ్మచారికి మాటిచ్చారు, ఇప్పుడు మాట తప్పమంటారా, ఇవ్వననమంటారా? వచ్చినవాడు విష్ణువా, అందుకని ఇవ్వద్దంటారా? ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందకుట ఆపైనాకరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్యమున్ చటతమే కాయంబు నాపాయమే. ఏం గురువుగారు, అసలు లోకంలో ఎప్పుడైనా లక్ష్మీనాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఒకళ్ళ దగ్గరికి వచ్చి చెయ్యి చాపి భిక్షాందేహి అని అడగవలసిన అవసరం కలిగిందా? ఎప్పుడూ అడిగింది లేదు. అటువంటి శ్రీనాథుడైనటువంటి నారాయణమూర్తి వచ్చి నా దగ్గర చెయ్యి చాపి భిక్ష అడుగుతున్నాడా? నేను పెడుతున్నానా? తను బుచ్చుకుంటున్నాడా? ఈ స్థితి ఎప్పుడైనా ఎవరైనా పొందారా? కాబట్టి నాది ఎంత అదృష్టం గురువుగారు, ఇచ్చేస్తానంతే. అందున చెయ్యి ఎటువంటి చెయ్యి? ఇందరికీ అభయమ్ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అంటాడు అన్నమయ్య. అలా ఆదిన్ శ్రీసతి కొప్పుపై ఆ శ్రీసతి అయినటువంటి లక్ష్మీదేవి కడగంటి చూపు పడితే చాలని మిగిలిన వాళ్ళు కోరుకుంటారు. ఆవిడ కొప్పు మీద పడుతుంది ఆ చెయ్యి. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై ఆమె శరీరాన్నంతటినీ నిమురుతుంది. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై ఆ పవిట కొంగు పట్టుకుని ఆడుకుంటుంటాడు. నిన్ననే కదా ఆడుకున్నాడు గజేంద్రమోక్షణంలో. కాబట్టి అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై ఆమె పాదములు పట్టుకుంటుంటుంది. అదేమిటండి పాదాలు పట్టుకోవడం ఏమిటండి అనకండి. నందితిమ్మన గారి కావ్యం యథార్థమా కాదా పక్కన పెట్టండి కాసేపు. కానీ జలజాతాసనవాసమాదిసుర పూజా భాజనం వైతనచ్చులతంతాయుధు కన్న తండ్రి శరమచ్చో వామపాదంబురం తొలకంత్రోచ లతాంగి అట్లయగు నాథుల్ నేరముల్ చేయ బేరలకంచెందిన కంతలెందు రుచిత వ్యాపారముల్ నేర్తురే నన్ను భవదీయదాసుని మనంబున నెయ్యపు కింకపూనితాచన అది నాకు మన్ననయ చిల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితానము సాకిన సొక్కునంచునేనయద అలుకమానవు కదాజికనైన అరాళ కుంతలా అని ఆ రోజున శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ కాళ్ళు పట్టుకోలా భూదేవి అంశలో వచ్చినటువంటి దానికి. కాబట్టి పాదాబ్జంబులపై కపోలతటిపై ఆ తల్లి యొక్క బుగ్గలు నిమిరేటటువంటి చెయ్య, కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట, నూత్న మర్యాద చెందుతుంది అన్నారు పోతన గారు. నూత్న మర్యాద అన్న మాటకు అర్థం ఏమిటంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి మీద చెయ్యి వేస్తే ఆవిడ పొంగిపోతుందిట. అబ్బా నా స్వామి నా మీద చెయ్యి వేశాడు అని. ఆయన చెయ్యి వేస్తే పొంగిపోతుంది తప్ప రావోయ్ అని శిష్యుడి భుజం మీద చెయ్యి వేశాడు అనుకోండి గురువుగారు, రండి గురువుగారు అని శిష్యుడు కూడా వేశాడు అనుకోండి, ఇంకా గురువుగారు ఏం గురువుగారు, గురువుగారు చెయ్యి వేశారని శిష్యుడు పొంగిపోతాడు. అంతేగాని శిష్యుడు గురువుగారి భుజం మీద చెయ్యేడు. నూత్న మర్యాదంచెందు కరంబు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క చెయ్యి తగిలిన కారణం చేత పరవశించిపోయేటటువంటి లక్షణం ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి అటువంటి తల్లి లోకములన్నీ కూడా ఆవిడ యొక్క అనుగ్రహ వీక్షణాన్ని కోరుకుంటాయే. అటువంటి లక్ష్మీదేవే పొంగిపోయేటటువంటి స్పర్శ ఇవ్వగలిగినటువంటి ఆ చెయ్యి క్రిందగుట, ఆపై నాకరంబుంటమేల్ ఆ విష్ణువు చెయ్యి కింద దానం పడుతూ నా చెయ్యి పైన. గురువుగారు ఇలాంటి సందర్భం ఎక్కడైనా ఉందా? నాకే చెల్లి. ఆపై నాకరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ చటతమే కాయంబు నాపాయమే. రాజ్యం పోనివ్వండి, గీజ్యం పోనివ్వండి, ఆఖరికి శరీరమే పోనివ్వండి, ఇంత అదృష్టం ఎవడికి పడుతుంది? ఇచ్చేస్తానంతే గురువుగారు. బ్రతకవచ్చునొడల ప్రాణంబులుండిన, ఎలాగో అలా బ్రతకచ్చు గురువుగారు, బ్రతుకు గురించి పెద్ద నాకు బెంగలేదు. కానీ
మాట మీద లేడు మానధనుడు. ఒకసారి మాట ఇచ్చిన తరువాత మానధనుడనైనటువంటి నేను మాత్రం మాట తిరగను. అందుకని మీరు చెప్పినా సరే వినను, దానం చేసేస్తానన్నాడు. చెప్పాడు కదా బృహస్పతి. రాక్షస శరీరంలో ఉన్నాడు, ఎప్పుడో అప్పుడు మళ్ళీ గురువుగారి మాట కాదంటాడు. కాదన్నప్పుడు గురువుగారికి కోపం వస్తుంది. కోపం వచ్చిన నాడు ఐశ్వర్య భ్రష్టుడైపోతాడన్నాడు. అందుకని శుక్రాచార్యుల వారు అన్నారు, నేను నీతో యాగం చేయించి ఐశ్వర్యం ఇప్పించాను, నా మాట కాదని 3 అడుగుల నేల దానం చేస్తాను బ్రహ్మచారికి అంటున్నావు, కాబట్టి నీ సమస్త ఐశ్వర్యము నశించిపోవుగాక అన్నాడు. నా ఐశ్వర్యము నశించిపోయినా పర్వాలేదు గురువుగారు, నేను దానం చేసేస్తాను అని ఆ కుడికాలు చాపి బంగారు పళ్ళెంలో పెట్టాడు వామనమూర్తి. నిజంగా పోతనగారి దర్శనం ఏమి దర్శనమో మహానుభావుడిది. ఆ బలిదైత్యేంద్రకరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తి కింజలజాతక్షుడు సాచయోగి సుమనః సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననోపరము నానావేదమున్ పాదమున్ అన్నారు. ఆ పాదం ఎంత గొప్ప పాదం అంటేట, అది బలిదైత్యేంద్రకరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తి కింజలజాతక్షుడు సాచే. బలిచక్రవర్తి యొక్క భార్య అయిన వింజావళి బంగారు పాత్రతో పోస్తున్నటువంటి నీళ్లు ఆయన పాదం మీద పడుతుంటే కడగడం కోసమని బలిచక్రవర్తి కుడి చేతిని చాపినప్పుడు కడిగించుకోవడానికి బంగారు పళ్ళెంలో పెట్టినటువంటి ఆ పాదానికి వేదములు అందెగా ఉన్నాయిట. దాని మీద కస్తూరి తిలకం బొట్టుందిట ఆ పాదం మీద. ఎవరిదా బొట్టు? లక్ష్మీదేవిది. ఆమె మహాపతివ్రత, నిత్యానపాయిని, ఎన్నడూ స్వామిని విడిచిపెట్టి ఉండదు. ఆయన రామచంద్రమూర్తిగా వచ్చినా ఆమె సీతమ్మగా వచ్చేస్తుంది. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథి కరుణాపయోనిధి అంటాడు మహానుభావుడు గోపరాజు గారు. ఆ శ్రీ మహాలక్ష్మి సీతమ్మగా వస్తే, శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే, వైకుంఠంలో ఉన్నటువంటి విరజానది గోదావరిగా వస్తే, భద్రాచలం మీద మా కోసం విడిది చేసి ఉన్నావా మహానుభావా అని స్తోత్రం చేశారు. ఆ స్వామిని విడిచిపెట్టి ఉండదామె. అందుకే ఆమెకి నిత్యానపాయిని అని పేరు. ఆ తల్లి మహాపతివ్రత అయిన కారణం చేత ప్రతిరోజు నిద్ర లేవగానే మోకాళ్ల మీద వంగి భర్త పాదములకు తన కస్తూరి తిలకం అంటుకునేటట్టుగా వంగి నమస్కరిస్తుందిట. బ్రహ్మచారిగా శ్రీ మహావిష్ణువు ఉన్నాడని లక్ష్మీదేవి నమస్కరించడం మానేస్తుందా? అందుకని కస్తూరికాషాదమున్నన్నారు పోతన గారు. ఏమి దర్శనం చేశారో మహానుభావుడు. బ్రహ్మచారి అయినటువంటి వామనమూర్తి పాదం మీద నాకు లక్ష్మీదేవి నుదుటన పెట్టుకునేటటువంటి ఆ కస్తూరి బొట్టు కనపడింది అన్నారు. ఆ కస్తూరి తిలకం పెట్టుకుంటుంది అమ్మవారు. కస్తూరీ తిలకంచితెందు విలసత్ప్రోద్భాసి పాలస్థలిం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురామోదోల్లసద్దీటికాం లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయేని. ఆ తల్లి కస్తూరి బొట్టు పెట్టుకుని కర్పూరంతో కూడుకున్నటువంటి తాంబూలాన్ని చర్వణం చేస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి నుదుటన ఉన్నటువంటి బొట్టు నాకు వామనమూర్తి యొక్క పాదం మీద కనపడింది అన్నారు పోతన గారు. వింజావళి నీళ్లు పోస్తోంది. ఆయన ఆ పాదం కడుగుతున్నాడు. కడుగుతూ విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు బడుగుంచేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోస భువనం బాశ్చర్యముం పొందగాన్. ఆ నీళ్లు ధార కింద విడిచిపెట్టేస్తున్నాడు. విడిచిపెడుతూ విప్రాయ, ఓ బ్రాహ్మణుడా, ప్రకటవ్రతాయ, బ్రహ్మచారిగా చెప్పుకున్నవాడా, భవతే విష్ణుస్వరూపాయతే. ఇది సనాతన ధర్మానికి ఆయుపట్. దానం చెయ్యడము అన్న మాటలో ఉన్న రహస్యం ఏమిటంటే, దానం చెయ్యేసేటప్పుడు నీ దగ్గర దానం పుచ్చుకుని నీకు పుణ్యం సమకూర్చి పెట్టడానికి పరమేశ్వరుడు నీ దగ్గర పుచ్చుకునేటటువంటి వాడిగా వస్తాడు. మిగిలిన పశ్చిమ దేశాల్లో ఇచ్చేవాడు నేను ఇచ్చానని గర్వంతో ప్రకటించుకుంటారు. ఈ దేశంలో ఇచ్చినవాడు నేను ఇచ్చానని ఫోటోలు వేయించుకోవడం లేదు. ఎందుకని అంటే, ఇక్కడ నాకు ఎంత ఐశ్వర్యమైనా ఉండొచ్చు, కానీ అది పుణ్యంగా మారాలి అంటే దాన్ని నేను ఒకరికి దానం చేస్తే విష్ణుస్వరూపంగా భావన చేసి ఇస్తే అప్పుడు పుణ్యంగా మారుతుంది. ఇక్కడ నా దగ్గర ₹1,00,00,000 ఉండొచ్చు, అవన్నీ పెద్ద పెట్టులో పెట్టుకుని అమెరికాలో దిగాను అనుకోండి. దిగిన తర్వాత అందులో ఆ పెట్లో ఉన్న డబ్బంతా ఇచ్చినా ఓ కప్పు కాఫీ కూడా ఇవ్వరు. అదే ఇక్కడ నేను ఫారిన్ ఎక్స్చేంజ్ కౌంటర్కి వెళ్ళి
దాన్ని డాలర్లుగా మార్చుకుని అక్కడికి వెళ్ళాను అనుకోండి, $1 పెట్టుకుంటే చాలా విశేషాలు కొనుక్కోవచ్చు. ఇక్కడ ఉన్న డబ్బు అమెరికాలో చలామణి కావడానికి డాలర్లుగా మార్చుకున్నట్టే ఇక్కడ తనకి ఉన్నటువంటి శక్తులను పుణ్యంగా మార్చుకోవడానికి శ్రీ మహావిష్ణువు ఎదురుగుండా వచ్చి నిలబడతాడు. నా దగ్గర అన్నం ఉంది, విష్ణువు వచ్చి ప్రతిగ్రహీతగా నిలబడితే నేను ఆ అన్నం పెడితే అన్నం పెట్టానన్న పుణ్యం నా ఖాతాలో పడింది. నా దగ్గర ఓ పంచెల చాప ఉంది, విష్ణు వచ్చి ఎదురుగుండా నిలబడితే నేను పంచెల చాపిస్తే వీడు పంచెల చాపిచ్చాడన్న పుణ్యం నా ఖాతాలో పడింది. ఎదురుగుండా వచ్చి నిలబడిన వాడు చేతకానివాడు, దరిద్రుడు, లేనివాడు కాడు, నేను ఉన్నవాణ్ణి కాను. నన్ను అనుగ్రహించడానికి, నాకున్నది నా పుణ్యంగా మార్చడానికి భగవానుడు వచ్చి నా ముందు నించున్నాడన్న భావన చేత ఇస్తున్నవాడు పుచ్చుకుంటున్నవాడి కాళ్ళకి దండం పెట్టిన సంస్కృతి ఈ జాతి సంస్కృతి తప్ప ఎవడో ఒకడిస్తూ ఉండడం, పుచ్చుకున్న వాళ్ళందరినీ చేతకాని వాళ్ళు దరిద్రుల్లాగా వాళ్ళకి ఇస్తూ ఫోటోలు తీయించి ఆల్బమ్లు తయారు చేయడం, పేపర్లలో వేసుకోవడం, వరద బాధితులకి ఏదో దుప్పటీలు పంచిపెడుతూ బిందెలు పంచిపెడుతూ ఫోటోలు తీయించుకుని పేపర్లలో వేయించుకున్న దౌర్భాగ్య సంస్కృతి ఈ జాతిది కాదు. ఈ చేత్తో ఇచ్చింది ఈ చేతికి తెలియని గుప్తదానం చేశారు. చేసి అంత గొప్ప వైభవం. అందుకే అంటాడు బలిచక్రవర్తి, కారే రాజులు రాజ్యముల్ గెలువరే, గర్వోన్నతిం పొందరే, వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ కలదే, శివి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాముల ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలమున్ భార్గవ అంటాడు. ఎంతమంది రాజులు వచ్చారు ఈ భూమిని పరిపాలించామని, మేము ధరణీనాథులము అని చెప్పుకుని పరిపాలించినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ భూమి అలాగే ఉంది. ఈ భూమిని పరిపాలించిన వాళ్ళు కోట్ల మంది వచ్చారు, కోట్ల మంది వెళ్ళిపోయారు. ఎవడి పేరు జ్ఞాపకం ఉండిపోయింది? దానం చేసేసినటువంటి వాళ్ళు, కీర్తి శరీరాలతో మిగిలిపోయినటువంటి వాళ్ళు, శిబి చక్రవర్తి లాంటి వాళ్ళు ఉండిపోయారు తప్ప ఇది నాది అని ప్రకటించుకున్న వాడిది ఎవ్వడిది కూడా పేరు కూడా జ్ఞాపకం లేదు. రామకృష్ణ పరమహంసని శిష్యుడు అడిగాడు ఒకసారి, భగవంతుడు పకపకా నవ్వుతాడా ఎప్పుడైనా అని అడిగాడు. అడిగితే పరమహంస అన్నారు, అసలు పరమేశ్వరుడు చేసే పని అది, ఎప్పుడు పకపక పకపకా నవ్వుతూ ఉంటాడు అన్నారు. అంత పకపకపకా ఎందుకు నవ్వుతాడండి అని అడిగారు. ఊరే ఎంతమంది ఈ భూమిని కొలతలేసుకుని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుని నాదని చెప్పిన వాళ్ళు ఉన్నారా? మళ్ళీ ఎంతమంది టేపులట్టుకు బయలుదేరారా, కొలతలేసుకుంటున్నారు, వీళ్ళ అసాధ్యం మండిపోను అని నవ్వుతూనే ఉంటాడు భగవంతుడు పకపక అన్నారు. కాబట్టి కారే రాజులు రాజ్యముల్ గెలువరే, గర్వోన్నతిం పొందరే, వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ కలదే, శిబి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాముల ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలమున్ భార్గవ. ఇచ్చిన వాడెవడో వాడు శాశ్వతుడై నిలబడిపోయాడు. ఎవడు పెట్టుకున్నాడో వాడు కీర్తి శరీరాలతో మిగిలిపోయాడు. మాకు తూర్పుగోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారని ఒక మహాతల్లి. ఆవిడ ఎప్పుడు ఎవరొచ్చినా అన్నం పెట్టడమే, అన్నదానం. ఆవిడ జన్మాంతరంలో ఒకే ఒక్కసారి ఆవిడ పుట్టింటికి వెళ్ళాలని బయలుదేరారట. వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టేసి ఆ తల్లి బయలుదేరి ఆ గోదావరి ఆనకట్ట దాటడం కోసమైనా ఒడ్డుకొచ్చారు పంటెక్కుదామని. అవతల నుంచో తల్లి పిల్లలతో దిగింది. ఆ పిల్ల ఏడుస్తోంది, ఆకలేస్తోందమ్మా ఆకలేస్తోందమ్మా అని. అమ్మ ఏడవకే, వచ్చేసాం, డొక్కా సీతమ్మ గారి సత్రం దగ్గరలోనే ఉంది, అన్నం పెడుతుంది ఏంది. అయ్య బాబోయ్, అన్నం కోసం ఆవిడ వచ్చిందని ఆ పిల్లకి అన్నం వండి పెడదామని డొక్కా సీతమ్మ గారు వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తల్లి ఎంతమందికి అన్నదానం చేసిందో బతికున్నంత కాలం. డొక్కా సీతమ్మ గారి పుణ్యం కోనసీమ ఇంకా అంత పచ్చగా ఉంది అంటే ఆ తల్లి చేసిన అన్నదానం, వేద పండితులు చేసినటువంటి ఆ వేదధ్వని, వాటి రెండిటి వల్ల తూర్పుగోదావరి జిల్లా పాడి పంటలతో పచ్చగా సస్యశ్యామలంగా ఉంది. గోదావరి నది ఇన్నాళ్ళు నిండుగా ఉంది అంటే అది కారణం. కాబట్టి ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఈశ్వరుడి కృప ఉంటుంది. సనాతన ధర్మం యొక్క జీవగర్ర ఎక్కడుంది అంటే పుచ్చుకునేవాడు చేత కానివాడని వెయ్యడం మన ధర్మం కాదు. వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అన్న భావనతో అతిథి దేవోభవ అంటూ ఇచ్చి ఎవరికి ఇచ్చామో ఆయన కాళ్ళకి మనం నమస్కరిస్తాం. అంతేకాని ఆయన ఇచ్చాడని పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడి కాళ్ళకి నమస్కరించాడు. వేద హృదయాన్ని ఆవిష్కరించారు పోతన గారు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామి ఎంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోచ భువనంబాశ్చర్యము పొందగాన్. రాజ్యం పోతుందన్న ఇచ్చేస్తున్నాడు రా అని తెల్లబోతుండగా సమస్త భువనములు ఆశ్చర్యపోతుంటే త్రిపాదస్య ధరణిం దాస్యామి, ఓ వడుగా 3 అడుగులతో నువ్వు కొలుచుకున్న భూమిని నీకు దానం చేసేస్తున్నానని
కమండలంతో నీళ్లు పోసేస్తున్నాడు. ఇంకా శుక్రాచార్యుల వారికి శిష్యుడి మీద అభిమానం వదలలేదు. అయ్యో ఆ నీటిధార పడిపోయిందో, దానం జరిగిపోతుందని ఆ కమండలానికి ఉన్న తొండానికి అడ్డం పడ్డాడు. ఏమిటి నీళ్లు పట్టలేదని ఇలా ఉంచుతోంది వింధ్యావళి. చూశాడు వామనమూర్తి, ఆయనకి తెలియదు శుక్రాచార్యుల వారు అడ్డుపడ్డారు తొండానికి. నీరధార పడగనీక అడ్డంబుగా కలశరంధ్రమాపగాను తెలిసి హరియుగాగ్యునేత్రమట కుశగ్రమన పడవ ఏకనేత్రుడు అయ్యనతడు. చేతిలో ఉన్న దర్భల కట్టలోంచి ఓ దర్భ తీసి ఆ తొండంలో ఒక్క పోటు పొడిచారు. అది వెళ్ళి శుక్రాచార్యుల వారి కంట్లో గుచ్చుకుంది. నువ్వు పెట్టకపోతే పేడాపోయేది, కానీ పెట్టేవాడిని పెట్టద్దని చెప్తే ఉన్న 2 కాళ్ళల్లో ఓ కన్ను పోతుందని నిరూపించారు. కాబట్టి దానం చేసేవాడిని ప్రోత్సహించు, అంతేగాని దానం చేసేవాడిని పట్టుకుని ఎందుకు ఈ దానాలు చేస్తావంట నేర్చుకోకు సుమా అని శుక్రాచార్యుల వారు ఒంటికంటివాడు అయ్యాడు. అప్పటి నుంచి ఆ నీటిధార పోసి 3 అడుగుల నేల దానం చేస్తున్నాను అని దానం చేశాడు. పోతన గారు అన్నారు, ఆ విడిచిపెట్టిన నీటి ధార ఎటువంటి ధార అంటే మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్ర జలకణధారన్ ధనుజేంద్ర నిరాధారను వనజక్షుడు గొనియ బలి వివర్జిత ధారన్ అన్నారు. ఆ బలిచక్రవర్తి పోసిన ధార మామూలు నీటి ధార కాదుట, మునిజన నియమాధారను. మునులు ఎవరిని నమ్ముకుని తమ నియమాలు పాలిస్తారో, ఏ మహానుభావుడి అనుగ్రహం కోసం నియమపాలనం చేస్తున్నారో ఆ నియమాల ధార అది జనితాసుర యువతి నేత్ర జలకణధారన్. కాసేపట్లో బలిచక్రవర్తికి రాజ్యం పోవడం వల్ల రాక్షస స్త్రీలందరి కన్నుల వెంట కారేటటువంటి కన్నీటి ధార ధనుజేంద్ర నిరాధార. 3 లోకములను పరిపాలించిన బలిచక్రవర్తికి నీడలేవకుండా చెయ్యగలిగినటువంటి ధార. ఆ ధార బలిచక్రవర్తి పోస్తే వామనమూర్తి గ్రహించారు. గ్రహించి ఇప్పుడు 3 అడుగులు కొలుచుకోమన్నారు. కొలుచుకోమంటే ఇప్పుడు 3 అడుగులు కొలిచి చూపిస్తాను చూడవయా అని కొలవాలి కదా మరి. ఇంతంతైవటుడింతయైవరుయుతానింతయ్య భోవీధిపై అంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి. ఈ పద్యం లోకంలో ఎంత ప్రఖ్యాతి పొందిందంటే, పెరిగిపోయిన ఏ వ్యక్తి గురించి అయినా చెప్పాలి అంటే ఇంతంతైవటుడింతయై అన్నట్టు అని వదిలేస్తుంటారు. ఇంతంతైవటుడింతయైవరుయుతానింతయ్య భోవీధిపై అంతై తోయదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై ప్రభారాశిపై అంతై. అబ్బో పోతన గారి పద్యం ఎలా పెరిగిపోయిందో. ఆ పెరిగిపోతున్నటువంటి వామనమూర్తి త్రివిక్రమమూర్తి అయి మహానుభావుడు ఆ ఆకాశాన్ని దాటిపోయాడు, మేఘమండలాన్ని దాటిపోయాడు, చంద్రమండలాన్ని దాటిపోయాడు, సూర్యమండలాన్ని దాటిపోయాడు, బ్రహ్మమండలాన్ని దాటిపోయాడు, ధ్రువమండలాన్ని దాటిపోయాడు, సమస్త బ్రహ్మాండాల్ని దాటిపోయి వెళ్ళిపోతోంది. ఆ ఒక పాదం వెళ్ళిపోయేది లోకాలన్నింటినీ కూడా కొలిచేస్తోంది. కొలిచేస్తుంటే ఒక పాదం భూమినంతటినీ కొలిచేసింది. ఓంగి ఉలగళందు ఉత్తమన్ పేర్పాడి నాంగళ్ నంబామైక్కు చాత్తి నీరాడినాల్ అని ఆ పాశురం పాడుతున్నప్పుడు తిరుప్పామైలో పాడతారు. ఆ పెరిగినటువంటి త్రివిక్రమమూర్తి ఎలా పెరిగాడు అని. ఇప్పటికీ కాంచీపురంలో ఓంగి ఉలగలంద పెరుమాళ్ దేవాలయం అని ఉంటుంది. ఆ దేవాలయంలో ఇలా చూడడం సాధ్యం కాదు, ఎవరైనా ఇలా చూడవలసిందే. అంత పైకెత్తిన పాదంతో ఉంటాడు త్రివిక్రమమూర్తి మహానుభావుడు. అంత పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాడు. ఇంత పెరిగిపోతున్నవాడుట పెరిగిపోతుంటే ఒక పదము కింద నుర్వి పంకజమునంటుకున్న పంకిలము కొమరుదాల్చే ఒకటి మేటి దమ్మి కొదివిన ఒకటి మీద దమ్మి కొసిగిన మేటిలా వెలిసే మున్ను నృప త్రివిక్రమమున అన్నారు. ఒక పాదం కింద ఉన్నటువంటి భూమి ఎలా ఉందంటేట పద్మానికి అంటుకున్న బురదలా ఉందిట. ఒక పాదం ఇలా పైన పెడితే ఆకాశం ఎలా ఉందంటేట ఇంకో పాదపద్మం మీద వాలినటువంటి తుమ్మెదలా ఆకాశం ఉందిట. అలా 2 పాదములతో భూమి ఆకాశములను కొలిచేశాడు. ఈ పాదం పైకి వెళ్ళిపోతోంది కొలవడానికి. వెళ్ళిపోతుంటే సమస్త దేవతలు మహానుభావుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాదం వచ్చేస్తోందని గబగబా పరిగెత్తుకొచ్చి నమస్కారాలు చేస్తున్నారు. ఎక్కడో సమాధిలో ఉన్నాడు బ్రహ్మగారు, ఉలిక్కి పడ్డాడు. ఆ కమండలం వచ్చుకుని బయటికి వచ్చి బుద్ధుందా లేదా ఎందుకురా అలా అరుస్తారో అన్నాడు. అరవడం ఏమిటయా, చూడు నిన్ను కన్న తండ్రి ఆయన నాభికమలంలోంచి పుట్టావు, నీ తండ్రి పాదం వస్తోందన్నారు. తండ్రి పాదం వస్తోందంటే నాన్నగారు వస్తున్నారని గుర్తు. నాన్నగారు వస్తున్నారంటే కొడుకు గబగబా చెంబుతో నీళ్లు పట్టుకుని నాన్నగారు కాళ్ళు కడుక్కోవడానికి ఇవ్వాలి, లేదా కాళ్ళు కడగాలి. మా నాన్నగారి పాదం వస్తోందని చెప్పి పొంగిపోయట. ఆ రోజున బ్రహ్మగారు పొంగిపోయి తన పుట్టిల్లెదపమ్మటంచునదుడుం తన్నాభిభంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాద చైతనముంజేసే కమండలూదకములను చల్లించి తత్పాద
శేచనముంచేస కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్మకీర్తి ప్రభన్. ఆ కమండలం పట్టుకుని బ్రహ్మగారు ఆ నీళ్లతోటి శ్రీ మహావిష్ణువు యొక్క పాదాన్ని కడిగితే ఆ పాదము నుంచి ఉద్భవించినటువంటి గంగ ఆకాశగంగయ్యి ఆకాశగంగగా ప్రవహించింది. ఆ రోజున అలా బ్రహ్మగారు ఆయన పాదాన్ని కడుగుతుంటే ఆ పెరిగిపోతున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం మనం ఇంతంతైవటుడు ఇంతయ్యమరియుతానింతయ్య భోవీధిపై అంటే అర్థం చేసుకోలేమేమో, లోపల ధ్యానంలో పట్టుకోలేమోనని పోతన గారు ఒక మహాద్భుత ప్రయోగం చేశారు. ఆ పెరిగిపోతున్నటువంటి స్వామిని మనకి బాగా అందించడానికి రవిబింబంబుపమింప భత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలి బుదంచఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్ అన్నారు. రవిబింబంబుపమింప పత్రమగు ఛత్రమై సూర్యబింబాన్ని కదలకుండా ఉంటుంది కాబట్టి అలా అట్టెపెట్టారు. పెరిగిపోతున్నాడు త్రివిక్రమమూర్తి. ఎక్కడో సూర్యమండలం ఉంది, ఇక్కడ త్రివిక్రమమూర్తి ఉన్నారు, వామనమూర్తి పెరుగుతున్నారు. పెరిగి వెళ్ళిపోతుంటే మొట్టమొదట ఆ సూర్యబింబం గుండ్రంగా ఉంటుంది కాబట్టి ఆయన శిరస్సు మీద ఒక గొడుగులా ఉందిట, తర్వాత తల మీద మణిలా అయిపోయిందిట. ఆయన ఇలా దాటి వెళ్ళిపోతే సూర్యుడి కిందకు వచ్చేసాడు, అంటే సూర్యుడిని దాటేశారు. ఆయన చెవికి కుండలంలా గుండ్రంగా అయిపోయిందిట, ఇంకా దాటేశారు. మెడలో వేసుకున్నటువంటి మాలలా అయిపోయిందిట, ఇంకా దాటేశారు. భుజానికి పెట్టుకున్న కేయూరంలా అయిపోయిందిట, ఇంకా దాటేశారు. చేతికి పెట్టుకున్న కంకణం అయిపోయిందిట, ఇంకా దాటేశారు. మొలకి పెట్టుకున్న గంట అయిపోయిందిట, ఇంకా దాటేశారు. పాదానికి పెట్టుకున్న నూపురం అయిపోయిందిట, ఇంకా దాటేశారు. పాదం కిందకు వచ్చిన పాదపీఠం అయిపోయిందిట. తలపైన గొడుగులా ఉన్న సూర్యుడు ఆఖరికి పాదం కింద పీఠంలా వచ్చాడు. అంటే త్రివిక్రమమూర్తి వామనమూర్తి పెరిగిన ఘట్టాన్ని మన కళ్ళ ముందు కనపడేటట్టుగా శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు పోతన గారు. చేసి త్రివిక్రమ స్వరూపాన్ని మనకు అందించాడు మహానుభావుడైన. అలా పెరిగిపోయి అడిగారు, ఏమయ్యా 3 అడుగులు ఇస్తానన్నావు, 1 అడుగుతో భూమిని కొలిచా, 1 అడుగుతో పైలోకాలు కొలిచా, 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అని అడిగారు. సునృతంబు కాని నుడువదు నా జిహ్వ బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నాశిరమున నలుగు చేసి పెట్టు నిర్మలాత్మ అన్నాడు. నేను ఒక్కనాటికి అబద్ధం ఆడను, నా మాట అబద్ధమయ్యే అవకాశం లేదు, కాబట్టి ఓ మహానుభావ నీ 3వ పాదాన్ని తీసుకొచ్చి నా తల మీద ఉంచు అన్నారు. వెంటనే ఆయన 3వ పాదాన్ని బలిచక్రవర్తి యొక్క తల మీద పెట్టి వరుణపాశాలతో కట్టేశారు. కట్టేసేటప్పటికి రాక్షస భటులందరూ కూడా బయలుదేరి శ్రీ మహావిష్ణువు వంచన చేసి మన రాజ్యాన్నంతటినీ కూడా పొందేశాడు. మన ప్రభువైనటువంటి బలిచక్రవర్తిని బంధీకృతుణ్ణి చేశాడు. కాబట్టి మనం యుద్ధం చేసి ఇప్పుడు శ్రీ మహావిష్ణువుని నిర్జిద్దామని ఆయుధాలు పట్టుకుని బయలుదేరారు. కాలం మనకి కలిసి రాలేదురా, ఆయనతో యుద్ధం చేసి గెలవగలిగినటువంటి వాళ్ళం కాం, కాబట్టి దూరంగా తొలగిపోండి అన్నాడు బలిచక్రవర్తి. అందరూ వెళ్ళిపోయారు. దేవతలు ఋషులు ఆకాశంలో నిలబడి హాహాకారాలు చేస్తున్నారు. గురువుగారు చెప్పినా కూడా 3 అడుగుల నేల ఇచ్చానన్న మాట అంటే కొలిచేస్తాడ్రా, నిన్ను నిరాధారుణ్ణి చేస్తాడ్రా అని చెప్పినా కూడా వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు ఇచ్చేస్తానని భక్తితో ఇచ్చాడు. అటువంటి వాణ్ణ కట్టేశాడు శ్రీ మహావిష్ణువని తెల్లబోతున్నారు. వింధ్యావళి నా భర్త చేసిన తప్పేమిటి అని ఏడుస్తోంది. ఈలోగా తాతగారు ప్రహ్లాదుడు సభామంటప ప్రవేశం చేశాడు. ఇన్ని పోతే ఏడవలేదుట బలిచక్రవర్తి, కానీ తాతగారు వస్తున్నప్పుడు మాత్రం భోరుమని ఇచ్చేట. ఎందుకు ఏడిచ్చాడంటే ఇంతటి మహాభక్తుడు మా తాత, ఆ విష్ణువు యొక్క కథలు వినడంలో విష్ణువుని సేవించడంలో అంతటి భక్తుడు. అటువంటి వాడు సభలోకి నడిచి వస్తుంటే నేల మీద పడి నమస్కరించలేకపోయాను, వరుణపాశాలతో కట్టేయడం వల్ల చేతులు పైకి లేవట్లేదని తాతగారికి నమస్కారం చెయ్యలేకపోయానని ఏడ్చేట బలిచక్రవర్తి. చూశారు. ప్రహ్లాదుడు వెళ్ళి ఆ వామనమూర్తితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఇతనికి ముందు నీ వింద్రపదం బిచ్చి నేడు తీర్పుటయును నిరయమేలు మోహనాహంకృతి గర్వాంధ తమస వికారంబు దానిమాన్పి కరుణ రక్షించుటయుకాక శిక్షించుటే తత్వజ్ఞులకు మహేంద్రత్వమేల నీ పాదకమలంబు నియతిగొల్చిన దాని పోలునే సురరాజ్య భోగభరత కన్ను లేపారా భగవంతుడు కానరాడు సేవలన్నయు మరచు నీ మహిమమాన్పి మేలు చేసితివి నీ మేర మెటిసూపి అన్నారు. మహానుభావ, పూర్వం బలిచక్రవర్తి ఇంద్రుడయ్యాడంటే అతని బలంతో అయ్యాడా?
యాగం చేసినప్పుడు యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభోక్యజ్ఞసాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం మన్నమన్నాదయేవచ అని ఆయనే యజ్ఞపురుషుడు విష్ణువు. నువ్వు అనుగ్రహించబట్టే ఇంద్రుడయ్యాడు. ఇవాళ నువ్వే మళ్ళీ ఆ ఇంద్ర పదవిని తీసేశావు. ఇతనికి మున్ను నీ ఇంద్రపదం బిచ్చి నేడు తిప్పుటయను నెరయమేలు మోహనాహంకృతి గర్వాంధ తమస వికారంబు దాని మాన్పి కరుణ రక్షించుటే కాక శిక్షించుటే తత్వజ్ఞులకు మహేంద్రత్వమేలా. ఈ పదవి తీసేయడం ఎంత మంచి పని చేశావయ్యా. భగవత్తత్వం తెలుసుకుని నీపాదకమలంబు నియతిగొల్చిన దాని పోలునే సురరాజ్య భోగపరత. ఎందుకొచ్చిన దిక్కుమాలిన సురరాజ్య భోగపరత ఎవడికి కావాలా ఈ ఇంద్ర పదవి? దానివల్ల అధికారం కైపెక్కి కళ్ళు కనపడక నీ సేవలన్నీ మరిచిపోతాడు. భగవంతుణ్ణి 4 స్తోత్రాలు చెయ్యడం మరిచిపోతాడు. నీ పాద తీర్థం పుచ్చుకోవడం మరిచిపోతాడు. భోగలాలసుడైపోతాడు. పాడైపోతాడేమోనని ఆ అధికారం తీసేశావు. కాబట్టి ఎంతో సంతోషిస్తున్నాడు. ఇది నీ కారుణ్యమే అన్నాడు. అది భక్తి అంటే. తీసేసినప్పుడు కూడా అదే మాట అన్నాడు. దూర్జట్ అంటాడు, నేను సేవింపగ నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంతార మోహంబు పైకొనని జ్ఞానముగల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నన్ను పొగిడేవాళ్ళు పొగడని, రాళ్లేసేవాళ్ళు రాళ్ళేని, విమర్శించని ఏది కాని ఈశ్వర నువ్వు నాకు ఇచ్చిన కితాబులే, నీ పాదాలు వదలనంటాడు. అలా నీ పాద కమలంబు నియతి కొల్చిన దాని పోలునే సురరాజ్య భోగపరత గర్వమేపార కన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుపడును సేవలన్నీయుమరచు నీ మహిమవాన్పి కళ్ళు కనపడవు చెవులు వినపడవు. భగవంతుడి గురించినటువంటి స్తోత్రం చెయ్యడు. నీ పాదకమలాన్ని పరమ సంతోషంతో సేవించడం కన్నా ఇంద్రపదవి ఎక్కడుంటుందయా? ఆ భక్తి కన్నా రక్షణ ఉంటుంది ఆ లోకంలో. చాలా మంచి పని చేశావయా, ఇంద్రపదవి తీసేశావు అన్నాడు. అంటే శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. చాలా మంది నేను బలిచక్రవర్తిని శిక్షించానని అనుకుంటున్నారు, కానీ నా యథార్థమైనటువంటి తత్వము వేరు. ఎవ్వని కరుణింప నిశ్చయించితివాని యకిల విత్తంబునే నపహరించు సంసార గురుమద స్తబ్ధుడై ఎవ్వడు తెగడి లోకమునన్ను ధిక్కరించు వాడెల్లకాలంబు అఖిల యోనుల యందు పుట్టుచు దుర్గతి పొందు పితప విత్త వయోరూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వ ముడిగి ఏకవిధమున విమలుడై ఎవ్వడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు స్తంభ లోకాభిమాన సంసార గురుమద స్తబ్ధుడై చెడనొల్లడు మత్పరుండు అన్నాడు. అసలు ఈ లోకంలో నాకు పరమభక్తుడైన వాడు అన్నవాడి యొక్క కీర్తిని ఆవిష్కరింపచేయడానికి వాడికి కష్టాలు కల్పిస్తూ ఉంటాను, వాడికి ఉన్నవి తీసేస్తూ ఉంటాను. అయినా సరే వాడు నన్నే నమ్ముకుని నాకు నమస్కారం చేస్తే ఎన్నో జన్మల పాటు నేను ఇంతటి వాణ్ణి అంతటి వాణ్ణి ఇంత మొనగాణ్ణి అంత మొనగాణ్ణి విత్త వయో రూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వ ముడిగి నేను డబ్బున్నవాణ్ణి, నేను అందంగా ఉంటాను, నేను పండితుణ్ణి, నేను విద్వాంసుణ్ణి, నేను పొడుగ్గా ఉంటాను, నేను అందంగా ఉంటాను, నాకింత అధికారం ఉందనేటటువంటి సమస్త గర్వాలు ఉడిగిపోయి పరమ వినయంతో నా పాదముల మ్రోల అంజలి ఘటించి నిలబడిన వాడు ఎవడున్నాడో వాడు పాడైపోతే నేనున్నానని లోకము నమ్మదు. వాడు నా కొరకు రక్షింపవలయువాడు. వాణ్ణి నేను ఎందుకు రక్షిస్తానో తెలుసా? వాడి కోసం కాదు, నేనున్నానని లోకం నమ్మాలంటే వాణ్ణి రక్షించాలి. బలిచక్రవర్తిని రక్షించడం బలిచక్రవర్తి కోసం కాదు, నా కోసం రక్షించాలి. కాబట్టి నేను ఆయన్ని శిక్షించట్లేదన్నాడు. అది భగవత్తత్వం అంటే, అది భగవంతుని యొక్క కారుణ్యం అంటే. కాబట్టి అతనికి ఇంద్ర పదవి కన్నా గొప్ప పదవిని ఇస్తున్నాను, సుతల లోకానికి పంపిస్తున్నాను అధిపతిగా. నా శంఖచక్రములు ఎప్పుడూ ఆయనకి పక్కన అండగా ఉంటాయి. దిక్పాలకుల యొక్క ఆజ్ఞ కూడా ఆయన మీద చెల్లదు. అప్పుడప్పుడు నేనే స్వయంగా వెళ్ళి బలిచక్రవర్తితో మాట్లాడుతూ ఉంటాను. సావర్ణి మనువేళకు దేవేంద్రుండకు నితడు దేవతలకు దుర్భాసితమకు నాచోటికి రావింతును అందు మీద రక్షింతుదయన్. సావర్ణి మనువేళకి ఈ బలిచక్రవర్తికి ఇంద్రపదవినిస్తాను, మళ్ళీ తీసుకొచ్చి ఇంద్రపదవిలో కూర్చోపెడతాను. అప్పటి వరకు సుతల లోకాధీశుడై ఆయన ఆ లోకాన్ని పరిపాలన చేస్తూ ఉంటాడు. అంత గొప్ప పదవిని కట్టపెడుతున్నాను. ఉన్న కించిత్ అహంకారం, ఉపాధికి ఉన్నటువంటి రాక్షస లక్షణం ఏమైనా ఉంటే విష్ణువు యొక్క అనుగ్రహంతో అక్కడతో పోయింది. పరమ భాగవతోత్తముడై శ్రీ మహావిష్ణువు యొక్క చరణములను నమ్ముకుని సేవ చేస్తూ బలిచక్రవర్తి సుతల లోకాధిపతి కాలాన్ని గడిపాడు. ఒకానొక నాడు ఈయనని మళ్ళీ పిలిచి నేను ఇంద్రపదవినిచ్చి ఇంద్రపదవి అయిపోయిన తరువాత దుర్భాసితమగు నాచోటికి రావింతును అందు మీద రక్షింతుదయన్.
ఎవరూ కనీసం కంటితో కూడా చూడలేనిది. కేవలము నన్ను స్తోత్రం చేస్తే నా మాట మాత్రమే వింటుంటారు బ్రహ్మాదులు. అటువంటి నా లోకానికి రప్పించుకుని నాలో ఐక్యం చేసుకుని నా లోకంలో నాతో పాటు ఉంచుకుంటాను. కాబట్టి నేను అంత గొప్ప స్థితిని కల్పించడానికి చేసిన పరీక్ష. ప్రహ్లాదుడు ముందు తాతగారిగా పుట్టి ఉన్నాడు. అంతటి మహాభక్తుడు పుట్టినటువంటి వంశంలో మనవణ్ణి చెనకితే ప్రహ్లాదుడు వచ్చి నా వంశంలో పుట్టిన మనవణ్ణి చెనకావా అని అడుగుతాడేమోనని అంతటి భక్తుడు పుట్టినటువంటి ఇంట్లో పుట్టినటువంటి వాణ్ణి చెనకకుండా రాక్షసుడైన తాను బ్రహ్మచారి అయి దేహీ అని అడగడానికి కూడా సిగ్గుపడకుండా అర్థించి రాజ్యాన్ని పొంది మళ్ళీ ఇంద్రుడికిచ్చి అదితిని సంతోషపెట్టాడు తప్ప మహానుభావుడు బలిచక్రవర్తి జోలికి వెళ్ళలేదు, యుద్ధం చెయ్యలేదు, సుదర్శన చక్ర ప్రయోగం చెయ్యలేదు. శ్రీ మహావిష్ణువు యొక్క పరమ కారుణ్య హృదయము ఆవిష్కృతమైనటువంటి ఘట్టము వామనమూర్తి యొక్క ఘట్టము. అందుకే ఎక్కడెక్కడ వామనమూర్తి యొక్క ఘట్టం చెప్పబడుతుందో, ఎక్కడెక్కడ వామనమూర్తి యొక్క ఘట్టం వినబడుతుందో అక్కడక్కడ ముగ్గురు సంతోషిస్తారట. సమస్త లోకాలలో ఈ భూమి మీద ఉండేటటువంటి మనుష్య కోటి సంతోషిస్తారు, దేవతలందరూ సంతోషిస్తారు, శ్రీ మహావిష్ణువు సంతోషిస్తారు. అందుకే వామనమూర్తి ఘట్టం ఎక్కడ చెప్పాలి అని అడిగారు. యజ్ఞయాగాదులు జరుగుతున్న చోట బలిచక్రవర్తి కథ చెప్పాలి, వామనమూర్తి కథ. ఇంట్లో పితృకార్యం చేస్తే వామనమూర్తి కథ చెప్పాలి. ఉపనయన సంస్కారం చేయడం చాలా చాలా కష్టం. ఉపనయన సంస్కారం చేసినప్పుడు వామనమూర్తి ఘట్టం చెప్పించుకుంటే సశాస్త్రీయంగా ఉపనయనం చేసిన ఫలితం కలుగుతుంది. ఏదైనా దేవతా కార్యం చేసినప్పుడు వామనమూర్తి ఘట్టం చెప్పుకోమన్నారు. మనుష్యులందరూ తరించాలి, మనుష్యులందరూ సంతోషపడాలి, వానలు పడాలి, ఆనకట్టలలో నదులలో నీళ్లు నిండాలి, విద్యుత్ శక్తి బాగా తయారు కావాలనుకున్న నాడు వామనమూర్తి ఘట్టాన్ని చెప్పమన్నారు. అందుకే ద్వాదశి తిథి నాడు భాగవతాంతర్గతమైనటువంటి వామనమూర్తి ఘట్టం చెప్పుకునేటటువంటి అదృష్టం మనకి కల్పించడం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ విశేషణం. అటువంటి వామనమూర్తిని దేవతలందరూ కలిసి మోక్షమునకు అధికారిగా నిర్ణయించారు. వామనుడే మోక్షమివ్వడానికి అధికారి అని. అందుకే ఎవరికి వామనమూర్తి అనుగ్రహం కలుగుతుందో వారికి జ్ఞానము కలిగి ఆ జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని పునరావృత్తి రహిత శాశ్వత చివ సాయుధ్య స్థితిని పొందగలిగి తరించగలిగినటువంటి వాళ్ళు అవుతారు. అంత గొప్ప వామనమూర్తి ఘట్టాన్ని ఇవాళ చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని పరమేశ్వరుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనకి కల్పించాడు. మహాభాగవతం అంటేనే శ్రీకృష్ణ పరమాత్మ. పరమ సంతోషం. చెప్పుకుంటున్నదే 5 రోజులు, 2 రోజులు 2 ఘట్టాలు పూర్తి చేశాను పరమేశ్వరుడి దయవల్ల. అందుకని రేపటి రోజున మహాభాగవతానికి అంతటికీ ఆయుపట్టైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మ వృత్తాంతం, ఆయన యొక్క అవతార విశేషం, ఆ కృష్ణుడి యొక్క బాల్య క్రీడలు, ఆ లీలల గురించి రేపటి రోజున తప్పకుండా చెప్పుకుందాం. కృష్ణ పరమాత్మ అనుగ్రహించి నా చేత పలికించుగాక అని సాంజలి బంధకంగా ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మంగళాశాసన పరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.